తెలుగింటి రుచులకి స్వాగతం. ఇవాల్టి తెలుగింటి రుచుల్లో నేను మీకు మామిడికాయతో కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది రైస్లో కానీ టిఫిన్స్లో కానీ చాలా బాగుంటుంది. మరి అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా దీనికోసం ఒక పెద్ద సైజు కొబ్బరి చెక్కని తీసుకోండి. అలాగే ఒక మీడియం సైజు మామిడికాయ, 2 స్పూన్ల సాల్ట్, 4 స్పూన్ల వరకు ఆయిల్, 1 స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, జీలకర్ర, అలాగే 10 నుంచి 12 వరకు పచ్చిమిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. అలాగే పోపులోకి కరివేపాకు, 5 నుంచి 6 వరకు ఎండుమిరపకాయలు, 1 స్పూన్ చొప్పున శనగపప్పు, మినపగుళ్ళు, జీలకర్ర, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం తీసి పెట్టుకున్న పోపులు ఉన్నాయి కదండి, పచ్చిమిరపకాయ ఉన్న ప్లేట్లోవి మొత్తం అన్నీ వేసుకుని బాగా వేయించుకోండి. ఇవి 2 నిమిషాల్లోనే కలర్ చేంజ్ అయిపోతాయండి. మరి ఎక్కువసేపు వేయించుకోవద్దు. కొద్దిగా కలర్ మారిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయలు అలాగే కొబ్బరిని కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఇలా తిప్పుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వండి. 5 నిమిషాల తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకుని దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ ఎక్కువ వేసుకున్నట్టయితే మనకి కొబ్బరి పచ్చడి అనేది పాడైపోతుంది. కాబట్టి ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత తీసి పెట్టుకున్న సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని దీన్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. పలుచగా కాకుండా ఈ విధంగా కొంచెం గట్టిగా ఉండేటట్టు కొబ్బరి పచ్చడిని రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. అలాగే మనం పోపుకు తీసుకున్నాం కదండి, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ తీసుకున్న ప్లేట్లోవి వేసేసుకుని దీన్ని 1 నిమిషం పాటు బాగా కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోండి. ఇది కలర్ మారిన తర్వాత మనం దీన్ని కొబ్బరి పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చూసారుగా ఇది కలర్ మారిందండి. ఇప్పుడు ఈ పోపుని పచ్చడిలోకి వేసేసుకుని పచ్చడి అంతటికి ఈ పోపు పట్టేలాగా బాగా కలుపుకోండి. అంతేనండి. దీన్ని స్టోర్ చేసుకుంటే 3 డేస్ వరకు ఉంటుంది. చాలా ఈజీగా మామిడికాయతో కొబ్బరి పచ్చడి ఎలా చేసుకున్నామో చూస్తారు కదా. మీకు కూడా నచ్చిందా? అయితే ఆలస్యం ఎందుకు, మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్లో అడగచ్చు.